గత 35 రోజులుగా కావలి నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి వేధించారో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. అటువంటి సందర్భంలో నాతో పాటు మిగతా అందరం కూడా యాంటిసిపేటరీ బెయిల్ అదేవిధంగా బెయిల్స్ అప్లై చేసుకున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా దాదాపు 32 రోజులు నేను దూరంగా ఉండటం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అటువంటి సందర్భంలో ముఖ్యంగా మా కుటుంబానికి అండగా నిలిచిన మా వైఎస్ఆర్ ఫ్యామిలీ సభ్యులందరికీ అదేవిధంగా మన రీజనల్ కోఆర్డినేటర్ నాగేశ్వరరావు గారికి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, ఎమ్మెల్సీ గారు చంద్రశేఖర్ రెడ్డి గారికి, సంజయ్ గారికి, అదేవిధంగా జిల్లాలో అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన నా సహచర ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, అదేవిధంగా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నెల్లూరుకు సంబంధించి అనేక ప్రెస్ మీట్స్గా కూడా ధీటుగా సమాధానం ఇచ్చిన మా అక్క చెల్లెమ్మలకు, సోదరులకు, అదేవిధంగా కావలి పట్టణంలో నేను లేని క్షణంలో ఇక్కడ మా నాయకులంతా కూడా ఎక్కడ కూడా అధైర్యపడకుండా మా ఇంటి వద్దే ఉండి ఎప్పుడు మాకు అండగా ఉంటూ అనేక ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మా కుటుంబానికి ధైర్యాన్ని ఇస్తూ, మా నాయకుడికి, మా క్యాడర్కి ధైర్యాన్ని ఇస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్ళిన మా నాయకులు, కార్యకర్తలు అందరికీ, అదేవిధంగా మాకు అండగా ఉన్న కావలి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ఇటువంటి అక్రమ కేసులని ప్రజల్లోకి తీసుకెళ్ళిన మా మీడియా సోదరులకి అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నాను. అభివృద్ధి కావచ్చు మావి కావలి మద్దుపాడు దాకా రుద్దుకోట దాకా మన బస్సుకు పోతుండే దాదాపు 35 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. రాను బాను 40-80 కిలోమీటర్స్, ఉదయం ఒకసారి సాయంకాలం ఒకసారి 2 సార్లు అంటే 80 160 కిలోమీటర్స్ పోతాయి. ఆయనకి టిప్పర్స్ ఉన్నాయి బాగా తెలుసు ఆయనకి. ఒక బస్సు 5 కిలోమీటర్కి 1 లీటర్ పడుద్ది. 140 కిలోమీటర్స్కి ఆల్మోస్ట్ 20-30 లీటర్లు పడుద్ది. 30 లీటర్లు అంటే 3,000 రూపాయలు ఒక రోజుకి. నెలకి 90,000 రూపాయలు. ఎక్కడ చెప్తున్నా ఏనండి, 90,000 రూపాయలు రాసుకొని చెప్తా ఉండు అప్పుడప్పుడు. ఎందుకంటే ఇది తెగాలి, కావాలని ప్రజల దగ్గర తెగాలి. 90,000 రూపాయలు డ్రైవర్కి మినిమం 20,000 రూపీస్ సంవత్సరానికి 2,40,000. ఇది 90,000 అంటే సంవత్సరానికి 10,000. 10 ప్లస్ 2,000 12,000. తర్వాత సర్వీసు, వేగన్ ట్యాగు, ట్యాగు అన్నీ ప్లస్ ఈఎంఐ అన్నీ కలిపితే అవి ఒక 5-6 లక్షలు. 12 ఒక 18 లక్షలు ఖర్చు ఒక సంవత్సరానికి. ఒక బస్సుకి 18 లక్షలు ఖర్చు.
పిల్లకాయలు 45 మంది ఎక్కుతారు. కావలి నుంచి ఆడ పోయేసి వస్తే ఇచ్చేదంతా 15,000. 40 × 15 అంటే 5,000 వస్తుంది అనుకోండి. 10,000 నాకు బొక్క. అట్లా 36 బస్సులు 3.5 కోటి మా జోబు నుంచి పెడతాను కృష్ణాగడి గారు. నీగాక మెట్టలు అమ్ముకోవటం, టిప్ప వేసుకోవటం, చంపటం అలవాటైపోయింది నీకు. అటువంటి పిల్లల జోలికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుర్మార్గుడివి. ఒక టీచర్ అయ్యి ఉండి నువ్వు ఇట్లాంటి చేయొచ్చా అని నేను అడుగుతా ఉన్నా. మారుకో, అట్లాంటివన్నీ మారుకో. కావలికి మంచి చేయి, పిల్లలకి మంచి చేయి, చదువుకునే పిల్లలకి, హెల్త్, రైతులకి వాళ్ళకి మంచి చేయి. ఏదో నువ్వు నేనాగా చూసుకున్నాగా వాటి జోలికి పోతావు. కాబట్టి నువ్వు ఈరోజు నీ బండారం అంతా కూడా ఎక్కడ బయటపడద్దు అని, నువ్వు చేసిన అవినీతి మనీ స్కీమ్ ఏడ బయటపడద్దు అని, నువ్వు చేస్తున్న మైనింగ్ మాఫియా ఎక్కడ బయటపడద్దు అని ఈరోజు ఎవ్వరిని కూడా కానివ్వదు కదా అక్కడికి. అదేవిధంగా నువ్వు చేస్తున్న గ్రావల్ పాపం విద్యు కూడా పేదలు అప్పుడేదో పాపం ఏదో కొద్దిగా పాపం ఆ రోడ్డు కోసం కొద్దిగా ఎత్తుకుంటే ఆహా ఓహో అని పాపం అన్నారు. ఈరోజు పాపం అంటున్నారు వాడు అమ్మ మాట్లాడితే సావనోకి తట్టున్నాడు, కేసుకు పెట్టి మమ్మల్ని కాపేసేది మాకెందుకు స్వామి అంటున్నారు విద్యు కాటోకు. ఒకడు మాట్లాడితే ఒట్టు ఆ రోజు ప్రతి ఒక్కడు కూడా మాట్లాడేది దగదత్తి. ఆ సుబ్బారాయుడు ఓ అని కొట్టుకుంటున్నాడు ఇవి అంతా పమిడి కవికి మాతో ఇవంతా మాఫియా చేస్తున్నాయి. కానీ ఆయన కూడా ఎక్క చేయడం కాదు, ఎవరు ఎక్క చేయడం కాదు, ఏ అధికారిని ఎక్క చేయడం కాదు, వెచ్చగవిడి. సో ఇవన్నీ కూడా ఎక్కడ మేము 70mm చూపిస్తామని భయంతో అక్కడ పోనీయకుండా మా ఓగు ఒకవేళ తెలుసో తెలియక డ్రోన్ కెమెరా ఎత్తితే వాగని ఆడ కత్తులు పెట్టి చంపడానికి వచ్చామని వాడిని కొట్టి చెప్పించి వాడితోటి మా ఓడితోటి వాడు మా ఆఫీస్గా ఉండేవాడు. సో ఈ విధంగా చేయటం కరెక్ట్ కాదు. ఇది కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడటం, ఎందుకంటే మా కోర్టు మీద గౌరవం ఉంది, నమ్మకం ఉంది. కాబట్టి ఇటువంటివి ఆపేసి మీరు ఇప్పటికన్నా ఇదే కాకుండా నా ఆస్తుల మీదకి, నా ఇంటి మీదకి, నా కళ్యాణ మండపం మీదకి, నా స్కూల్ మీదకి, నా కాలేజీ మీదకి ఈరోజు అధికారులని వీళ్ళందరిని పంపించేసి హరాస్మెంట్ చేయటం, ఆఖరికి 2,000 మంది విద్యార్థులు చదువుకుంటున్న మా కాలేజీకి సంబంధించిన హాస్టల్, అదేవిధంగా వాటర్ పోయే డ్రైన్, పంట కాలని ఎమ్మెల్యే గారు అక్కడున్న అధికారులతో ఫోర్స్ చేసి కాలేజీ నుంచి వాటర్ బయటకు పోకుండా మూయించాడంటే ఎంత దుర్మార్గుడు. కాలేజీ చదువుకుంటున్న కాలేజీకి జోలికి వస్తున్నావంటే నువ్వు అభివృద్ధి చేసేది కావాలని కాపు కాస్తానన్నాడు. పిల్లల జోలికి ఎవడైనా పోతాడు బుద్ధుండేవాడు. ఈరోజు మేము డబ్బు కోట్లు పెట్టి పిల్లల చదువు కోసం కట్టించాం. అది దాంట్లో ఆదాయం కోసం కాదు. చెప్పు నువ్వేమైనా నడుపుకుంటా అంటే నేను కాలేజీ ఇచ్చేస్తాను నీకు. ఇప్పటికీ నా జోబీ నుంచి పెడుతున్నాను డబ్బులు, అయ్యన్నా మిగులుతాయి మాకు. మనిషి అన్నం తిన్నోడైతే పిల్లలు చదువుకుంటున్న కాలేజీ దొరికి ఎవడు పాడు మనిషి అయినోడు. సిగ్గు శవము లజ్జ నీకేమైనా ఉంటే. కొన్ని వేల మంది ఈరోజు ఆ కాలేజీ దాదాపు 4,000 సంవత్సరాలు 17 సంవత్సరాలు 5-6 వేల మంది ఇంజనీర్సు మా కాలేజీ నుంచి పట్టా పుచ్చుకొని ఈరోజు దేశ విదేశాలుగా కావచ్చు, ఇతర రాష్ట్రాలుగా కావచ్చు, మన రాష్ట్రంలో కావచ్చు ఈరోజు ఉద్యోగాలు చేస్తూ ఆ కుటుంబాలు ఉన్నత స్థాయికి పోతూ ఉన్నాయి. ఈరోజు అటువంటి విద్యని మేము అందించాం గౌరవంలో. అటువంటి కాలేజీలో ఆ పిల్లకాయని ఇబ్బంది పెట్టే విధంగా ఈరోజు నువ్వు అక్రమంగా ఆ కాలువ బూడిపిచ్చావంటే నీళ్ళు పోకుండా నువ్వు మనిషివా, అన్నం తింటున్నావా,
కాకుంటే గడ్డి తింటున్నావా? ఈ కావలి నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి. అతను చెప్పేది మేకవన్నీ పోయి బయటికి చెప్పేది నేను అది ఇది కావలికి కాపు కాస్తా, చేసేవన్నీ అక్కమాగే. ఒక పక్క మైనింగ్, ఒక పక్క గ్రావెల్, ఒక పక్క ఇసుక, ఒక పక్క రేషన్ బియ్యం, ఒక పక్క ఎక్క, ఇవన్నీ కూడా అతని ఆధ్వర్యంలో, అతని కనుసన్నలో ఈరోజు జరుగుతూ, వాడితో పాటు ఈరోజు కాలేజీ పిల్లలు చదువుతున్న కాలేజీలు, స్కూల్ పిల్లలు చదువుతున్న స్కూలు, వాటి జోలికి పోతున్నావు. నిన్ను ఆ భగవంతుడు కూడా ఇంకా కాపాడగాడు. నువ్వు నడుపుకుంటా అంటే చెప్పు, ఆగస్తా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఒక 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు చేసుకో, నేను ఇచ్చేస్తాను. అవి చేస్తే నాకు సంవత్సరానికి 2-3 కోట్లు నాకే మిగద్ది. ఏది ఇంక పెట్టే ఖర్చు. ఎందుకంటే మా దామశెట్టి సుధీ ఉన్నాడు, ఆయన పాపం ఎక్కడున్నాడో కానీ ఇప్పటిదాకా ఎన్ని ఆస్తులు మేవో దానికోసం, అది నాకు తెలుసు. ఎందుకంటే మా జోబిగా నుంచి పడుతున్నాం. అటువంటి వాటి జోలికి నువ్వు పోతున్నావు అంటే ఎంత దుమ్మాగుడివి. ఏం తింటున్నావు నువ్వు? స్కూల్ పోయే బస్సుని నువ్వు గాగమంతా తిప్పుకొని రమ్మని చెప్పి ఆడ ముయించేసావంటే ఎంత దుమ్మాగుడివి. ఈరోజు ఒక బస్సు నడిపితే ఏమొస్తుందో తెలుసా? స్కూల్ పిల్లలకి చాలా మంది తెలియదు. చెప్పగా కావలి నియోజకవర్గ ప్రజలు కూడా అర్థం చేసుకోండి. నిన్న ఒక వాట్సాప్లో నేను ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ పెట్టిన వ్యక్తి పేరు కూడా ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న మీడియా సోదరులు కావచ్చు, కావలి నియోజకవర్గంలో అందరికీ కూడా తెలుసు. ఏందుగా అని చూస్తే ఒక బిజియెస్ట్ సెంటర్ అంట ఒక గుంట పడిందంట. ఒక బిజియెస్ట్ సెంటర్ ఒక గుంట పడిందంట. ఆ గుంట కూడా ఒక 2 అడుగు 3 అడుగు ఒక పెద్ద గుంట పడిందంట. అక్కడ చదివా, నేను మ్యాటర్ చదివా, నాకే ఆశ్చర్యం వేసింది. ఏమిగా అంటే ఆ గుంటని చూసాడంట, ఇమ్మీడియట్గా ఎమ్మెల్యేకి చెప్పాడంట, అధికారిని పిలిచాడంట, ఈ గుంటని బూడ్చేసి ఈరోజు సాయంకాలం లోపల నాకు వాట్సాప్ పెట్టాగా అని చెప్పాడంట. సంతోషం, మంచిది. ఎందుకంటే గుంట పడినప్పుడు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. స్టూడెంట్స్ పోతూ ఉంటారు, వెహికల్స్ పోతూ ఉంటాయి, బైక్స్ పోతూ ఉంటాయి, ప్రమాదాలు జరగవచ్చు. అవన్నీ కూడా రెక్టిఫై చేయాల్సిన బాధ్యత ఒక ఎమ్మెల్యేగా ఒక చూసినప్పుడు చేయించాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. ఆయనైనా సరే, నేనైనా సరే, ఇంకెవరైనా సరే, వార్డు కౌన్సిలర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే చేయించాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకవేళ వాట్సాప్ పెట్టమన్నా కూడా, ఎందుకంటే అప్పుడు అధికారులు కొద్దిగా అప్రమత్తమై చేసాము అనేదానికి చూపించుకునేదానికి వాట్సాప్ కూడా పెట్టమంటే కూడా చాలా మంచిది. కానీ ఆ రాసేవాడు ఉన్నాడు చూసావా, అది చూస్తే నాకు ఆశ్చర్యమైంది. ఏంటంటే గత ప్రభుత్వం వైఫల్యం వల్ల ఈ గుంట 1.5 సంవత్సరం నుంచి ఏర్పడినా కూడా మా కావ్యాకృష్ణారెడ్డి మేమంతా కూడా కవి పోసుకొని నిద్రపోవడం వల్ల ఈ గుంటను ఎవడు ముయ్యలేదు. ఈరోజు ఎవడు మా ఇంటి పక్కనోడు వచ్చి ఉదయాన్నే నన్ను తట్టు చెప్పి ఆ గుంట పడి ఉంది, గుడ్డివాడ పోయి చూడు, నువ్వు మీ ఎమ్మెల్యే ఆ గుంటను ముయ్యండిగా అని చెబితే నేను పోయి చూశాను. అప్పుడు మా ఎమ్మెల్యేకి నేను చెప్పాను, మా ఎమ్మెల్యే వచ్చి చూశాడు, ఆ గుంటను మూసి వాట్సాప్ పెట్టమన్నాడు. ఇది మ్యాటర్. అందుకు అటువంటి ఎమ్మెల్యే ఎవ్వడికి చిక్కడు. ఆయన దేవుడు. ఇదే విధంగా చేతికెత్తి ఆయన దేవుడు అని ఈ విధంగా పొగడతాడు. అంటే అటువంటి చెప్పానే. కాకపోతే పోయినసారి అన్న వాడిని ఒక మాట అంటుండేది, అది తప్పని వాడికి సాగిగడ చెప్పాను. ఆ మాట అన్ను. అటువంటి భజన కాదు ఈరోజు చాలామంది ఉన్నారు. ఏదైనా ఒక పని ఈరోజు రైతుల గురించి మాట్లాడేది మంచిది. రైతులకి కావాల్సింది ఏంటి? పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర ఉండాలా. పండేసి అయిపోయి అంతా అయిపోయి మగి దున్నేటప్పుడు వచ్చి గిట్టుబాటు ధర అంటే ఏమొస్తుంది? లేదా రైతులకి నీరు ఇస్తామంటే, రైతులకి నీరు కావాలంటే సంగం బ్యారేజీ కెనాల్, డైవర్షన్ కెనాల్, అది నేను చేయిస్తా అని
మాట ఇవ్వగా కావలి చెరువు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ చేస్తాను అని మాట ఇవ్వగా నా టైంలో డిఎం ఛానల్ డిఆర్ ఛానల్ కంప్లీట్ చేస్తా అని మాట ఇవ్వగా అటువంటి ఇవ్వండి. ఈ గుంటలు అక్కడక్కడ కొద్దిగా తాగేసి రోడ్డు మీద పోయేవాళ్ళు ఇవి కాదు అని చెప్తున్నాం. సో కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు నీకు 32,000 మెజార్టీ ఇస్తే నువ్వు చేసేది ఏందని కూడా మేము అడుగుతా ఉన్నాం. ఏదో గతంలో బేదా మస్తానరావు గారు బేదా రవి తెచ్చిన వర్క్స్ కాకుండా కొత్తగా నువ్వు ఏం తెచ్చావు అది చెప్పాల్సిన బాధ్యత ఈరోజు ఎమ్మెల్యే గారి మీద ఉంది. ఒక్కటంటే ఒక్కటి, ఈ ఎన్ఆర్జీసీ కాదు, స్థిరమైన దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే ప్రాజెక్ట్స్ ఏం తెచ్చావు ఏం చేసావు అనేది ఈ 1.5 yearలో మేము అడుగుతా ఉన్నాం. అది వదిలేసి ఎంత కాటకి కూడా మా మీద బోధ జరిగే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భ్రష్టు పట్టించాక 1.5 year అయింది. ఆల్రెడీ ప్రజలు కాగా మీరు అనుకున్నట్టు తీర్పు మీకు ఇచ్చారంటే మమ్మల్ని వద్దనుకునే కదా. ఇప్పుడు మీరు మంచి పేరు తెచ్చుకోవాలంటే బాగా చేయాలి. కానీ మా మీద పడి ఏడ్చే బదులు మా మీద బోధ జరిగే కార్యక్రమాలు పెట్టే బదులు మీరు ప్రజలకు ఏం చేస్తున్నారో చెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు ప్రతి ఒక్కటి రివర్స్ అవుతా ఉంది. చూడండి, మీరు ప్రతాప్ రెడ్డి 123 ఎకరాలు గవర్నమెంట్ భూమిని ఆక్రమణ చేశాడు. దాని మీద ఊసు లేదు, ఏమీ లేదు. ధన పోయి రియల్ ఎస్టేట్ అని భయపించాడు. టప 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 అని ఒక పార్టీగా కొంతమంది చేసుకున్నాడు. అక్కడ ఏదో మ్యామ్యాగా అయిపోయినాయి. ఈరోజు అన్ని సెటరేట్, ఎవ్రీథింగ్ ఓకే, డన్, ఓకే. ఎవడైనా కట్టుకోవచ్చు, ఎవడైనా పోవచ్చు. పోయేసి మున్సిపాలిటీగా ఈ అమౌంట్స్ పెనాల్టీ అమౌంట్స్ కట్టేసేయచ్చు, చేసేసుకోవచ్చు. ఇప్పుడేం ఎక్కడ నోవేదు. ప్రతాప్ రెడ్డి మంచివాడు ఎక్క. ఈరోజు ఎక్కడ పట్టినా కూడా ఈరోజు నా మీద ముఖ్యంగా ఈ అక్రమ కేసు పెట్టించడానికి అటెంప్ట్ మర్డర్ ఆ కథ కూడా డైరెక్షన్ నాకేది నచ్చలేదబ్బా. సినిమా ఈ ఓజీ గానే ఉంది. అవిహాగ వేగమ్మకి పోయింది, తర్వాత ఓజీ వచ్చింది, ఓజీ కూడా ఎత్తేసిందో. అట్టాగే కృష్ణారెడ్డి కాడ పనిచేసే డైరెక్టర్ బాగాడు. డైరెక్టర్ని మార్చుకోగా సో ఆ డైరెక్షన్ బాగైతే అది ఫెయిల్ అయిపోయింది, ఆ సినిమా కూడా ఫెయిల్ అయిపోయింది. మీరు నా మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంటే కావలి నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైంది. మీ నెత్తిన మీరు చేయి పెట్టుకుంటున్నారు, భస్మాసుడు కాగా ఏ విధంగా పెట్టుకుంటున్నారో అట్టా కృష్ణారెడ్డి ఈరోజు ఆయన నెత్తిన ఆయనే చేతు పెట్టుకోవడం జరిగిందని కూడా తెలియజేస్తాను. ఈరోజు వీటన్నిటికీ కూడా కారణం ఏంటంటే ముఖ్యంగా ఇది చాలా ఇంపార్టెంట్. కావలి నియోజకవర్గ ప్రజలు, పేద ప్రజలు ముఖ్యంగా, అదే పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ అధికారులు ఎవరైతే నష్టపోయారో మనీ స్కీమ్ పద్ధతిలో, మనీ స్కీమ్ ద్వారా వాళ్ళకి ఎటువంటి న్యాయం చేయకుండా ఆ మనీ స్కీమ్ అతని కాడి నుంచి ఏ విధంగా ఇవంతా కలిపి 10 రోజులు ఆయన ఇంట్లో పెట్టుకొని డబ్బు కొట్టేశాడో, కావ్య కృష్ణారెడ్డి కొట్టిన 100 కోట్లు కావచ్చు, డిఎస్పీ గారు, సిఐ గారు వాళ్ళు కొట్టిన అమౌంట్స్ కావచ్చు, వాళ్ళ డిపార్ట్మెంట్లో పాపం ఎంతమంది కట్టారో. ఈరోజు వాళ్ళ కుటుంబాలు ఏమైపోయినా, ఒక కుటుంబంలో పాపం ఒక అతను ఆత్మహత్య కూడా చేస్తున్నాడు. అటువంటి వాటిలో డబ్బు కొట్టేసి పిగిగాగా అతన్ని తెలంగాణకు అప్పచెప్పేసి ఈరోజు వాళ్ళు వేడుక చూస్తున్నారంటే దాన్ని మేము మాట్లాడటం తప్పంట.